మిత్రమా, మనకు విలువ ఇచ్చే వాళ్ళకే విలువ ఇవ్వాలి. విలువ ఇవ్వని వారిని పట్టించుకోవద్దు, వారు ఎంతటి వారైనా. మిత్రమా, నమ్మకం చదవడానికి 3 అక్షరాలే, కానీ సంపాదించడానికి చాలా కష్టం. ఎందుకంటే అది డబ్బు కంటే చాలా విలువైనది. మిత్రమా, ప్రేమ ఇది వినడానికి బాగానే ఉంటుంది, కానీ అందరి దగ్గర దొరకదు, కొందరి దగ్గర మాత్రమే ఉంటుంది. మిత్రమా, కాలం విలువ తెలియని వారు జీవితం విలువ అర్థం చేసుకోలేరు. మిత్రమా, జరిగిన దాని గురించి ఆలోచించకు, ఎందుకంటే జరిగే మంచి ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. మిత్రమా, ధనాన్ని చూసి దరిచేరే బంధువు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కాదు. మిత్రమా, గుర్తుంచుకో, రహస్యం నీ దగ్గర ఉన్నంతసేపు నీకు బానిస. మరొకరికి చెప్పావంటే అది నీ యజమాని. మిత్రమా, రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు, అలాగే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు. మిత్రమా, చీకటి తర్వాత వచ్చే వెలుతురు ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. మిత్రమా, ఒకరోజు బతికే పువ్వు తల వీరబూసే నవ్వుతుంది, నూరేళ్ల బ్రతికే మనం చిరునవ్వుతో బ్రతకలేమా? మిత్రమా, ధనాన్ని చూసి దరిచేరే బంధువు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కాదు. మిత్రమా, ఇది బాగా గుర్తుపెట్టుకో. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నీ వాళ్ళే అని మోసపోకు. ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు, వారి మనస్తత్వం బయటపడుతుంది. మిత్రమా, నన్ను మంచిగా అర్థం చేసుకుంటే మంచిగా కనిపిస్తా, చెడుగా అర్థం చేసుకుంటే చెడుగానే కనిపిస్తా. లోపం నాలో లేదు, నువ్వు నన్ను చూసే విధానంలో ఉంది. మిత్రమా, కలికాలంలో నిజాలు మాట్లాడేవాడు నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు, సహాయం చేసేవాడు సన్నాసి, నటించేవాడు నారాయణుడు, మోసాలు చేసేవాడు దేవుడు, కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు ఒంటరివాడే. మిత్రమా, ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. మిత్రమా, గుడిలోకి వెళ్ళగానే మనుషులంతా ఒక్కటే అని రాసి ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళితే అక్కడ శిశి దర్శనం, ప్రత్యేక దర్శనం, సర్వదర్శనం అని రాసి అక్కడ మన స్థాయికి తగిన ధరలు పెట్టి ఉంటారు. మనుషులంతా ఒకటే అయినప్పుడు వ్యత్యాసాలు ఎందుకు? ఉన్నవాడు, లేనివాడు, పేదవాడు అని మీరే నిర్ణయిస్తున్నప్పుడు ఆ నీతి కథలు ఎందుకు? సమానత్వం గుడిలోనే లేనప్పుడు ఇంకా బడిలో, సమాజంలో ఎందుకు దొరుకుతుంది? మిత్రమా, ప్రాణం పోయినా అబద్ధం మాత్రం చెప్పకు, ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చేయొచ్చు, కానీ ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆడిన నీ అబద్ధమే నీకు దగ్గరైన బంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. మిత్రమా, కడుపు నిండా అన్నం పెట్టిన అమ్మ మన నుండి ఏమీ ఆశించదు, కానీ ప్రేమగా కాస్త అమ్మ అని పిలిస్తే చాలు, ఆ పిలుపుకు కోటి జన్మలు తరించినట్లు మురిసిపోతుంది. అసలు ఆ పిలుపు కోసమే అల్లాడిపోతుంది అమ్మ. మిత్రమా, బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సిన వస్తే వంచేయి, కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలివేయి. జీవితం అంతా తల దించుకొని బ్రతకడం అసాధ్యం. మిత్రమా, కాలం మారింది, లోకం మారింది, కాలానుగుణంగా మనము మారాలి. దుస్తులు, దృక్పథం, ఆలోచనలు అన్నీ మార్చక తప్పదు. మార్చకుండా చూసుకోవాల్సింది ఒక్కటే, మన క్యారెక్టర్. మిత్రమా,
జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలు: ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలను, నలుగురిలో ఉన్నప్పుడు నీ మాటలను అదుపులో ఉంచుకో. మిత్రమా, అదృష్టాన్ని నమ్ముకుంటే అప్పుడప్పుడు విజయం పలకరిస్తుందేమో కానీ ఎల్లప్పుడూ ఒంటరిమే వెక్కిరిస్తుంది. అంటే నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుంటే మొదట పరాజయం పాలు కావచ్చు, కానీ తర్వాత విజయం నీ వెంట వేరుస్తుంది. మిత్రమా, ఎన్ని కష్టాలు వచ్చినా ఒక వ్యక్తి మౌనంగా భరిస్తున్నారంటే వారిని తక్కువ అంచనా వేయకూడదు. ఆ మౌనం వెనకాల దుఃఖం, బాధ దాగి ఉంటాయి. కానీ వాటి నుండి బయటపడి ఉన్నత శిఖరాలను అధిగమించినప్పుడు వారి సత్తా అందరికీ అర్థమవుతుంది. మిత్రమా, వ్యక్తిగా జీవిస్తే మరణం దరిచేరే వరకు జీవిస్తాం. వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటాం. మిత్రమా, ఒక రోజులో 1440 నిమిషాలు ఉంటాయి. అంటే ఒకరోజు మన జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావడానికి అన్ని అవకాశాలు అందిస్తుందన్నమాట. మిత్రమా, మనలోని నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు మనకు ఎప్పుడు అండగా ఉంటాడు. మిత్రమా, ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒకసారి అవి చేజారిన తర్వాత అర్థమైన ఏమీ చేయలేం. అవి కాలమైనా, స్నేహితులైనా, బంధువులైనా, చివరికి వస్తువులైనా. మిత్రమా, గర్వం తలకెక్కితే ఒకసారి శ్మశానం వైపు చూడు. అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు. మిత్రమా, ఒకరి నమ్మకంతో పని లేదు. నిన్ను నువ్వు నమ్ము చాలు. మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది. మిత్రమా, మీరు మంచి చేస్తే మర్చిపోతారేమో కానీ ఏదైనా తేడా వస్తే మాత్రం జీవితాంతం దెబ్బ పొడుస్తూనే ఉంటారు. మిత్రమా, కాలమే జీవితం. కాలం వృధా చేయటం అంటే జీవితాన్ని వృధా చేయటమే. మిత్రమా, అబద్ధం అందంగా ఉంటుంది, వినడానికి ఇంపుగా ఉంటుంది, నమ్మడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే దానికి రూపం మనం ఇస్తాం కదా. అదే నిజం వినడానికి కఠినంగా ఉంటుంది, మనసుకి చూడడానికి బాగుండదు, నమ్మడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కనుక. అబద్ధంతో మొదలైంది ఏది ఎక్కువ రోజులు నిలవదు. అది నిజమైన స్నేహమైన, జీవితమైన. మిత్రమా, డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత గల వారి కోసమే ఖర్చు చేయాలి. మిత్రమా, గెలవలేకపోవడం కాదు ఓటమి అంటే, గెలిచిన వారిని చూసి ఓర్వలేకపోవడమే నిజమైన ఓటమి అంటే. మిత్రమా, గర్వంతో విర్రవీగిన ప్రతి మనిషికి పతనం తప్పలేదు. మిత్రమా, ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు, దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి. కోరుకోవడం ఒకటే ముఖ్యం కాదు, దాని గురించి పనిచేయడం తెలియాలి. మిత్రమా, స్వప్నం విరిగి మొక్కలైనప్పుడు తిరిగి మరో స్వప్నాన్ని చూసే దమ్ము, ధైర్యం, ఎగువనే జీవితం అంటారు. మిత్రమా, ఆపదలు వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినట్టే అనిపిస్తుంది, కానీ ధైర్యంగా నిలబడి ఆలోచిస్తే మన కొరకు ఏదో ఒక దారి తెరిచి ఉంటుంది. మిత్రమా, నాయకత్వం అంటే నక్కల గుంపును నడిపించడం కాదు, సింహాల వెదురెళ్ళడం, పులిలా పోరాడడం, నమ్మిన వారికి ఏనుగులా అండగా నిలబడడం, వేటకి ఆటకి తేడా తెలియడం, అదే నాయకత్వం. మిత్రమా, ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి సెకను మాత్రమే చాలు. మిత్రమా, జీవితంలో ఎదగాలి అంటే కష్టం ఒకటే సరిపోదు, మాటలతో మ్యాజిక్ చేసే తెలివి కూడా ఉండాలి. మిత్రమా, దారిలో నది అడ్డొస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. మిత్రమా, జీవితాన్ని నడిపించేది ఆశ, జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ. మిత్రమా, ఏమి చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావు అని అడగండి.